హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ట్రోఫీ కొట్టింది కదా. మరి ఈ ట్రోఫీ కొట్టిన తర్వాత మరి చిన్నస్వామి స్టేడియం బయట ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుంది కదా, తొక్కిసలాట. సో దాంట్లో ఏకంగా 11 మంది చనిపోయారు. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, భయ్యా 11 మంది చనిపోయారు భయ్యా, మరి బీసీసీఐ అలా ఎలా చూస్తుంది, ఆర్సీబీ మీద ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవట్లేదా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అయితే మరి దీని గురించే మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. అదేంటి అనేది ఈ వీడియో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ బీసీసీఐ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటంటే, మనకి 2025 సీజన్లో ట్రోఫీ గెలిచిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. సో దానివల్ల కొన్ని ప్రాణాలు పోయినాయి. సో మరి ఈ ఇన్సిడెంట్ ఫ్యూచర్లో ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇక నుంచి ఏదైనా సరే 2026 సీజన్ నుంచి ఏదైనా ఒక టీం ట్రోఫీ కొట్టిందంటే ట్రోఫీ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను సెలబ్రేషన్స్ చేస్తాను ఇంకేదో చేస్తాను అంటే ఇక కుదరదు. సో దానికి అనుగుణంగానే మరి ఒక రూల్ అయితే తీసుకురాబోతున్న బీసీఐ. సో ఇది ఎందుకంటే మరి ఆల్రెడీ కొన్ని ప్రాణాలు పోయినాయి. సో ఫ్యూచర్లో ఇంకా ఎవరు కూడా ఈ విధంగా బలి అవ్వకూడదు అనే ఉద్దేశంతో మరి సెలబ్రేషన్స్ లాంటివి ఏమీ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మరి బీసీసీఐ అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుంది అనమాట. అయితే మరి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ కొంతమంది మీద కేసులు పెట్టారు. దాని తర్వాత ఒక నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. సో ఏదైనా సరే మరి బీసీసీఐ తీసుకోబోతున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.